కుడుగా కృషి చేస్తూ నేడు యువ దళపతిగా ఎదిగాడు. కేడర్ని కాపాడే అన్నగా కోట్లాది కార్యకర్తల గుండె చప్పుడుగా మారాడు. కార్యకర్తకి కష్టం వస్తే నేనున్నాననే భరోసాని వాళ్ళందరికీ కలిగించాడు. నిన్న ఆయన ఒక నమ్మకం, నేడు అతడే ఒక సైన్యం. తాతగారు, తండ్రి గారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ ఆశయాన్ని కలబోసుకుని ఒక యువ శక్తిగా విజృంభించాడు. ఎక్కడ ఓడిపోతే అక్కడే 90,000కు పైగా మెజారిటీతో గెలిచి చూపించాడు ఆయనే. అది ఆయన తాలూకా కెపాసిటీ. ఎక్కడ తండ్రికి అవమానం జరిగిందో అదే చోట పట్టాభిషేకం జరిగేలా చేశాడు. అది ఆయన క్యాలిబర్. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తెప్పించి తనని నమ్ముకున్నటువంటి యువతకి శాశ్వత ఉపాధి కల్పిస్తున్నాడు. అది ఆయన కేపబిలిటీ. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తుకి ఒక బలమైనటువంటి పునాది వేస్తున్నాడు. అది ఆయన కన్విక్షన్. తల్లిని అవమానించినా కక్ష కల్మషం లేకుండా ప్రతి ఆడపడుచుని కూడా గౌరవిస్తున్నాడు. అది ఆయన క్యారెక్టర్. తన నాయకత్వ లక్షణాలతో నేడు ప్రధానమంత్రి కూడా ఆయన నాయకునిగా ఈరోజు ఎదిగే విధంగా ఆయన్ని మెచ్చుకున్నాడు. ఇది ఆయన క్రెడిబిలిటీ. ఆ బ్లడ్ లైన్కి వేరే క్వాలిఫికేషన్ అక్కర్లేదు. పోరాటమే ఆయన సర్టిఫికేట్, ప్రజా సేవే ఆయన బయోడేటా. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య స్వాదర స్వాగతం పలుకుతున్నాను. నిరంతర కార్య సాధకుడు, యువగలం రథసారథి, భవిష్యత్తు వారధి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నా అన్న, మన అన్న, ది వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ అన్న గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నన్ను పరిచయం చేయమంటే మొత్తం స్పీచ్ చేశాడు రామ్మోహన్ రెడ్డి గారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులకి, గౌరవ శాసన సభ్యులకి, సీనియర్లకి, జూనియర్లకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11కి ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువారి పౌరుషం మన ఎన్టీఆర్. సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఏనాడు ట్రెండ్ ఫాలో చేయలేదు. ఒక ట్రెండ్ సెటర్ మన ఎన్టీఆర్. ఆయన రికార్డు బద్దలు కొట్టం ఎవడి వల్ల సాధ్యం కాదు. దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అని చెప్పి మనకు ఒక దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్ విధానం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, జంత వస్త్రాలు, పక్కా ఇల్లు, ఏకంగా గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం పథకం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించిన వ్యక్తి మన ఎన్టీఆర్. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు.